1500 సంవత్సరాల క్రితం అరబ్ ప్రాంతంలో హ్యుమానిటీ పూర్తిగా నశించిపోయింది. స్లేవ్స్ ను హీనంగా చూసేవారు. బేబీ గర్ల్స్ ను జీవం ఉండగానే భూమిలో పాతేసేవారు. ఐడల్స్ కు వర్షిప్ చేయడం కామన్ గా ఉండేది. కాబా షరీఫ్ లో కూడా ఐడల్స్ ఉండేవి. ఆ టైంలో జ్యూస్ నమ్మేవారు, ఓ ప్రాఫిట్ త్వరలో రాబోతున్నారు, ఆ ప్రాఫిట్ వరల్డ్ లో జస్టిస్ ను స్థాపిస్తారు అని. బైబిల్లో ఆ ప్రాఫిట్ పేరు అహ్మద్ అని రాయబడి ఉంది. జ్యూస్ ఆ టైంలో ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం వెయిట్ చేసేవారు. ఎలాగైతే ప్రస్తుతం మనం ఇమాం మెహదీ అలైహిస్సలాం గారి కోసం వెయిట్ చేస్తున్నామో. ఈ వీడియోలో మనం ద రైజ్ ఆఫ్ ఇస్లాం గురించి ఫుల్ హిస్టరీ తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇస్లాం. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం వెయిట్ చేస్తూ కొన్ని ఇయర్స్ గడిచిన తరువాత 570వ సంవత్సరంలో మన ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించారు. ఆయన పుట్టిన వెంటనే కాబాలో ఉన్న ఐడల్స్ ఆటోమేటిక్ గా పడిపోయాయి. ఈ సంఘటన కుఫ్ర్ అంతం కావడానికి ఒక సిగ్నల్. తరువాత ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చైల్డ్హుడ్ స్టార్ట్ అయ్యింది. చిన్నప్పటి నుంచే ఆయన హానెస్టీ మరియు ట్రస్ట్ వర్తినెస్ తో ఫేమస్ అయ్యారు. అందుకే అరేబియన్ పీపుల్ ఆయనను రెస్పెక్ట్ చేసేవారు. ఫ్యూ ఇయర్స్ లేటర్ ఆయన హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క బిజినెస్ కు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హు గారు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ చూసి ఇంప్రెస్ అయ్యి ఆయనతో మ్యారేజ్ ప్రపోజల్ ను పంపించారు. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క మ్యారేజ్ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసి హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హు గారిని మ్యారేజ్ చేసుకున్నారు. 40 ఏళ్ల వయస్సు వచ్చే సమయానికి హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ వరల్డ్ గురించి డిటాచ్ అయిపోతూ ఎక్కువగా సిటీని వదిలి కొండ గుహలలో ప్రేయర్ చేసేవారు. అలా ఉండగా ఒకానొక రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తన ఫస్ట్ రివిలేషన్ ను ఇచ్చారు. అదే హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రాఫెట్ హుడ్ స్టార్ట్ అయిన టైం. హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రాఫెట్ అయిన తరువాత హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హు గారు మరియు ఇమాం అలీ అలైహిస్సలాం గారు మొట్టమొదటగా ఇస్లాం ను యాక్సెప్ట్ చేశారు. కానీ మక్కా వాసులు దీని మీద అగ్రెసివ్ అయ్యారు. వాళ్ళు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ట్రబుల్ చేయడం స్టార్ట్ చేశారు. 619వ సంవత్సరంలో హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హు గారు మరియు హజరత్ అబూ తాలిబ్ గారు హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తన వ్యతిరేకులు అయిన మక్కా వాసుల నుండి కాపాడారు. 619వ సంవత్సరంలో హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హు గారు మరియు అబూ తాలిబ్ గారు స్వర్గస్థులయ్యారు. దీంతో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒంటరి అయ్యారు. ఆ తరువాత ఆ కాఫిర్స్ తిరిగి హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మర్డర్ కు ప్లాన్ చేశారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మదీనాకి హిజ్రత్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అదే టైంలో మక్కాలోని వాళ్ళు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కిల్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే మదీనాలో ఔస్ మరియు ఖజ్రజ్ తెగలు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మదీనాకు ఇన్వైట్ చేశారు. ఎందుకంటే జ్యూస్ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పేవారు ఓ ప్రాఫెట్ రాబోతున్నారు అని. కాబట్టి మదీనా పీపుల్ కి తెలుసు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రియల్ ప్రాఫెట్ అని. అందుకే మదీనా వాసులు హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి హై సపోర్ట్ ఇచ్చారు. వారంతా హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి సపోర్ట్ ఇస్తూ ఇస్లాం యాక్సెప్ట్ చేసుకున్నారు. దీని తర్వాత హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుండి హిజ్రత్ చేసి మదీనాకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మెల్లమెల్లగా మక్కాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ మదీనాకు వెళ్లిపోయారు. ఒక రోజు అబూ సూఫియాన్ కొంతమందితో కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని షహీద్ చేయడానికి ఆయన ఇంటికి వచ్చాడు. కానీ అక్కడ ఇమాం అలీ అలైహిస్సలాం గారు పడుకొని ఉన్నారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇమాం అలీ అలైహిస్సలాం గారిని మక్కాలో ఉన్న ప్రజల అమానత్ ను తిరిగి ఇవ్వమని అక్కడే ఉంచారు. అప్పటికే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు గారితో కలిసి మదీనాకు వెళ్లిపోయారు. కానీ మదీనాకు చేరుకునే ముందు గారే హిరాలో అంటే మౌంట్ హిరా అను గుహలో 3 రోజులు స్టే చేశారు. ఎందుకంటే అబూ సూఫియాన్ తమను వాళ్ల మార్గ మధ్యంలో పట్టుకోకుండా ఉండడానికి. 3 రోజుల తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు చేరుకున్నారు. అక్కడి ప్రజలు ఆయనకు గొప్ప స్వాగతం ఇచ్చారు. మక్కా వదిలి మదీనాకు వచ్చిన ముస్లింలను అన్సార్ చాలా సపోర్ట్ చేశారు. అంటే మదీనా ప్రజలు చాలా సపోర్ట్ చేశారు. మదీనాకు వచ్చిన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడి యహూదీలతో ఒక డీల్ చేశారు. ఎవరైనా మదీనా మీద దాడి చేస్తే
అందరం కలిసి డిఫెండ్ చేయాలి. హిజ్రత్ చేసిన 2 ఏళ్లకు ఇస్లాం యొక్క మొదటి యుద్ధం జంగే బదర్ జరిగింది. మక్కా కాఫిర్లు ముస్లింలను చాలా నష్టపరిచారు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింలకు తీర్పు తీర్చుకునే అనుమతిని ఇచ్చాడు. ముస్లింలు పెద్దగా ఆర్మీ లేకుండా యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నారు. కానీ అబూ సుఫియాన్ ఈ విషయం తెలుసుకొని 1000 మంది సైనికులను మక్కా నుంచి పంపించాడు. అలా జంగే బద్ర్ యుద్ధం ప్రారంభమైంది. ముస్లింలు కేవలం 313 మంది మాత్రమే. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫరిష్తాలను పంపించి ముస్లింలకు సహాయం చేశాడు. ఈ యుద్ధంలో కాఫిర్లకు లీడర్ అయిన అబూ జహల్ చంపబడ్డాడు. ఈ యుద్ధం యొక్క విజయం ఇస్లాం యొక్క పెద్ద విజయంగా మారింది. కానీ జంగే బదర్లో ఓడిపోయిన కాఫిర్లు అసహనంగా మారిపోయారు. అబూ సుఫియాన్ 3000 మంది సైనికులతో మళ్లీ ముస్లింలపై దాడికి సిద్ధమయ్యాడు. ఈ విధంగా తిరిగి ఉహుద్ యుద్ధం ప్రారంభమైంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1000 మంది ముస్లింలతో బయలుదేరారు. కానీ సడన్ గా అబ్దుల్లా ఇబ్న్ ఉబై అనే మునాఫిక్ తన 300 మంది అనుచరులతో యుద్ధాన్ని మరియు యుద్ధ భూమిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఇప్పుడు కేవలం 700 మంది ముస్లింలు 3000 మంది కాఫిర్లను ఫేస్ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉహుద్ కొండ వెనక 50 మంది ఆర్చర్లను ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ స్థానం వదిలి రావద్దని ఆ 50 మందికి ఆర్డర్ ఇచ్చారు. ప్రారంభంలో ముస్లింలు విజయం సాధించారు. కానీ ఆ 50 మంది ఆర్చర్లు తప్పు చేశారు. గెలిచామని అనుకొని తమ స్థానం వదిలి మాలు సేకరించడానికి వెళ్లిపోయారు. అదే అదునుగా చూసిన ఖాలిద్ బిన్ వలీద్ బ్యాక్ సైడ్ నుండి ముస్లింలపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా గాయాలయ్యాయి. ఈ యుద్ధంలో ఆయన దంతాలు విరిగిపోయాయి. కానీ ముస్లింలు మాత్రం ధైర్యంగా నిలబడి కాఫిర్లను వెనక్కి తిప్పారు. అబూ సుఫియాన్ మరోసారి 10,000 మంది సైనికులతో మదీనా మీదకు దాడికి వచ్చాడు. ఈసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖందక్ అనే ప్లాను అమలు చేశారు. మదీనా నగరం చుట్టూ పెద్ద గుంత తవ్వించడం. ఇది సుల్తాన్ ఫార్సీ రజియల్లాహు తాలా అన్హు గారు ఇచ్చిన ఐడియా. మదీనా చుట్టూ ఉన్న ఖందక్ ను చూసి ముస్లింలపైకి దాడికి వచ్చిన కాఫిర్లు షాక్ అయ్యారు. ఆయన ఆర్మీలో ఉన్న గొప్ప యోధుడు, ఆ తరువాత అబూ సుఫియాన్ ఆర్మీలో ఉన్న ఒక గొప్ప యోధుడు అమ్ర్ బిన్ అబ్దుద్ ఖందక్ ను దాటాడు. అతను ముస్లింలపై దాడి చేశాడు. కానీ కేవలం 27 ఏళ్ల వయస్సు ఉన్న ఇమాం అలీ అలైహిస్సలాం గారు ముందుకు వచ్చి అతనితో యుద్ధం చేసి అతనిని ఓడించారు. ఇది చూసిన తరువాత ఖందక్ ను దాటేందుకు అబూ సుఫియాన్ యొక్క సైనికులకు ధైర్యం రాలేదు. కొన్ని రోజుల తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పవర్ఫుల్ తుఫానును పంపించి ఆ కాఫిరుల యొక్క గుడారాలను తల్లడిల్లేలా చేశాడు. వారందరి యొక్క ఫుడ్ అండ్ వాటర్ సప్లై పూర్తిగా అయిపోవడంతో వారు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఈ విధంగా జంగే ఖందక్ యుద్ధంలో ముస్లింలు విజయం సాధించారు. దీనివల్ల ఇస్లాం మరింత బలపడింది. ఈ జంగే ఖందక్ యుద్ధ సమయంలో కాఫిరులు మదీనా యూదులను చీటింగ్ చేయమని ప్రేరేపించారు. కానీ హజరత్ నోమన్ బిన్ మసూద్ రజియల్లాహు తాలా అన్హు యొక్క క్లవర్ ప్లాన్ వాళ్ల నమ్మక ద్రోహాన్ని అడ్డగించింది. యుద్ధం తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యూదులపై యాక్షన్ ను తీసుకుని తౌరత్ లో ప్రకారంగా వాళ్లను శిక్షించి విజయాన్ని ప్రకటించారు. జంగే ఖందక్ యుద్ధం అనంతరం అబూ సుఫియాన్ తన ఆర్మీతో తిరిగి వెనక్కి వెళ్లినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇప్పటి నుండి అరబ్ ముస్లింల మీద దాడి చేయడానికి రారు, ఇక మేమే వారిపై అటాక్ చేస్తాం. అదే సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఉమ్రా చేసేందుకు హుకుం ఇచ్చాడు. దాంతో దాదాపు 1500 మంది సహాబాలతో కలిసి మక్కాకు బయలుదేరారు హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కానీ మక్కా నాయకులు ఈ దృశ్యాన్ని చూసి దాడిగా భావించి ఖాలిద్ బిన్ వలీద్ ను స్పైగా పంపించారు. అతను తెలుసుకున్న విషయం ఏమిటంటే ముస్లింలు కేవలం ఉమ్రా చేయడానికి వస్తున్నారు. కానీ అబూ సుఫియాన్ అన్నాడు, మేము మక్కా లీడర్స్, మా పర్మిషన్ లేకుండా ఉమ్రా జరగదు అని. దాంతో ముస్లింలను అడ్డుకునేందుకు ఉర్వా బిన్ మసూద్ ను పంపాడు అబూ సుఫియాన్. అతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలుసుకొని ఆయనను ఇలా హెచ్చరిస్తాడు, నీ సహాబా భయపడి నిన్ను వదిలేస్తారు లేదా ప్రాణ భయంతో వెనక్కి తిరిగి వెళ్లిపోతారు అని. ఉర్వా బిన్ మసూద్ హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అన్న ఈ మాటలను విన్న సహాబాలు విపరీతంగా రెస్పాండ్ అయ్యారు. తాము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎంత లవ్ అండ్ లాయల్టీతో ఫాలో అవుతున్నామో నిరూపించేందుకు ఆయన చేసిన వజూ వాటర్ ను కూడా ప్రొటెక్ట్
చేశారు ఆయన సహాబాలు. ఉర్వా బిన్ మసూద్ ఇదంతా చూసి అబూ సూఫియాన్ తో చెప్పాడు, నేను చాలా మంది రాజుల యొక్క ఫాలోవర్స్ ను చూశాను, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్న ఈ ఫాలోవర్స్ వంటి ఫాలోవర్స్ ను నేను ఏ రాజు దగ్గర చూడలేదు అని. తర్వాత మక్కా నాయకులు హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఒక డీల్ చేశారు. దీని ప్రకారంగా ముస్లింలు వచ్చేసారి ఉమ్రా చేయవచ్చు, కానీ మక్కా నుండి మదీనాకు వచ్చే ఎవరికి కూడా పర్మిషన్ లేదు. ఈ డీల్ ముస్లింలకు కఠినంగా అనిపించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని అంగీకరించారు. ఈ సమయంలో ఈ డీల్ రాసిన వ్యక్తి కొడుకు ఇస్లాం స్వీకరించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చాడు. అతను తన కాఫిర్ తండ్రి వద్దకు తిరిగి వెళ్లలేనని చెప్పగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతడిని రిలీజ్ చేశారు. కానీ కొంతకాలానికి అబూ బసీర్ అనే మరొక ముస్లిం మదీనాకు చేరుకున్నాడు. అతడిని మక్కా నిర్వాహకులకు తిరిగి పంపించగా మార్గమధ్యంలోనే అతను కాఫిర్స్ ను హతమార్చాడు. ఆ తర్వాత అతను మక్కా బయట ఒక సీక్రెట్ స్పాట్ లో దాక్కున్నాడు. దాంతో చాలా మంది ముస్లింలు అక్కడకు చేరి కాఫిర్స్ యొక్క కారవాన్ ను అటాక్ చేయసాగారు. దీంతో మక్కా నాయకులు ఈ డీల్ ను రద్దు చేయడమే బెటర్ అనుకున్నారు. ఎందుకంటే ముస్లింలు ఇస్లామిక్ పవర్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారని రియలైజేషన్ వచ్చింది. తర్వాత 1600 మంది ముస్లింలతో ఖైబర్ యూదులపై జంగే ఖైబర్ యుద్ధం ప్రారంభమైంది. ఖైబర్ యొక్క కోట చాలా పవర్ఫుల్ గా ఉండగా అందులో మర్హబ్ అనే వారియర్ ఉండేవాడు. అతను అరబ్ లోనే స్ట్రాంగెస్ట్ ఫైటర్ గా పేరు పొందాడు. చాలా సహాబాలను ఖైబర్ దాడికి పంపినా విజయం సాధించలేకపోయారు. దాంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, రేపు ఓ వ్యక్తికి జెండా ఇస్తాను. అతను అల్లాహ్ను మరియు ఆయన రసూల్ను నిజంగా ప్రేమించేవాడు. ఇది విన్న సహాబాలు అందరూ ఈగర్లీ ఆ జెండాను పొందాలని ఆశించారు. అంతలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇమాం అలీ అలైహిస్సలాం ను పిలిచి జెండా ఇచ్చారు. అప్పుడు ఇమాం అలీ అలైహిస్సలాం గారు ధైర్యంతో నేను నా చివరి శ్వాస వరకు ఫైట్ చేస్తాను అని చెప్తూ ముందుకు వెళ్లారు. అప్పుడు నేను మర్హబ్ను, నన్ను ఓడించగలవాడు ఈ ప్రపంచంలో లేడు అని అన్నాడు. మర్హబ్ మాటలకు రిప్లైగా హజరత్ ఇమాం అలీ అలైహిస్సలాం గారు, నా తల్లి నాకు హైదర్ అని పేరు పెట్టింది, నేను సింహంలా దాడి చేస్తాను అని చెప్తూ ఇమాం అలీ అలైహిస్సలాం గారు తన ఖడ్గంతో ఒకే స్ట్రైక్ లో మర్హబ్ ను 2 భాగాలుగా కోసేశారు. ఈ దృశ్యాన్ని చూసిన యూదులు భయంతో వణికిపోయారు. ఇక్కడితో ఆగకుండా ఇమాం అలీ అలైహిస్సలాం గారు 900 కిలోల బరువు అయిన ఖైబర్ గేట్ ను ఒక్క చేతితో లేపి విసిరేశారు. ఈ గొప్ప విషయం తరువాత ముస్లింలు ఖైబర్ ను పూర్తిగా జయించారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బస్రా యొక్క గవర్నర్ కు ఇస్లాం దావత్ ను పంపారు. కానీ అతను దాన్ని రిజెక్ట్ చేయటమే కాకుండా ఒక సహాబీని కూడా హత్య చేశాడు. దీంతో ముస్లింలు రోమన్లతో పెద్ద యుద్ధానికి సిద్ధమయ్యారు. జంగే మూతా యుద్ధంలో 1,00,000 మంది సైనికులు ఉన్న రోమన్ ఆర్మీతో కేవలం 3,000 మంది ముస్లింలు పోరాడారు. ఈ యుద్ధంలో ముస్లింల తరపున జైద్ బిన్ హారిస్, జాఫర్ బిన్ అబూ తాలిబ్, అబ్దుల్లా బిన్ రవాహా విరోచితంగా పోరాడి షహీద్ అయ్యారు. ఆ తరువాత ఖాలిద్ బిన్ వలీద్ నాయకత్వం తీసుకొని స్ట్రాటజిక్ ప్లాన్ తో ముస్లింలు మదీనాకు సేఫ్ గా రిటర్న్ అయ్యారు. ఈ యుద్ధం తరువాత ఖురేషికులు ముస్లింల సహాయక తెగ అయిన బను ఖుజా సభ్యులను హత్య చేశారు. దీని వలన హుదైబియా డీల్ బ్రేక్ అయ్యింది. దీంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాపై దాడికి ప్లాన్ చేశారు. 10,000 మంది సైనికులతో సీక్రెట్ గా సిద్ధమయ్యారు. కానీ ఒక వ్యక్తి ఈ సమాచారాన్ని లీక్ చేయడానికి ప్రయత్నించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ విషయాన్ని రివీల్ చేయగా ఇమాం అలీ అలైహిస్సలాం ను పంపించి ఆ మహిళను పట్టించారు. కానీ హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ ఆడవారిని క్షమించారు. ఇప్పుడు అబూ సూఫియాన్ కు క్లియర్ గా అర్థమయ్యింది, ఇప్పుడు ముస్లింలు మక్కా మీద అటాక్ చేయబోతున్నారు మరియు ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలా పవర్ ఉంది అని. అందుకే అతను హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాడు సులా హుదైబియాను కంటిన్యూ చేయమని. కానీ హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇందుకు యాక్సెప్ట్ చేయలేదు. దీని తరువాత హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 10,000 మంది ఆర్మీతో మక్కాకు వెళ్లారు. ఇది చూసిన మక్కా వాళ్ళు తమంతట తాము సెల్ఫ్ సరెండర్ చేసుకున్నారు. కొన్ని ఎక్సెప్షన్స్ తప్ప హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఆర్మీతో మక్కాను పీస్ గా క్యాప్చర్ చేసుకున్నారు. ఆ తరువాత అబూ సూఫియాన్ కూడా సరెండర్ అయ్యి ఇస్లాం ను యాక్సెప్ట్ చేసుకున్నాడు. మక్కా ఫతహ్ అయ్యాక కూడా, అంటే మక్కా విజయం సాధించాక కూడా అరబ్ లో కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ తాయిఫ్ ప్రాంతంలోని హవాజిన్ మరియు సఖీఫ్. వీరికి ముస్లింల గ్రోయింగ్ పవర్ పై ఫియర్ వచ్చేసింది. అందుకే వీరు ముస్లింలపై అటాక్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. దానికి రెస్పాండ్ అవుతూ హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 12,000 మంది ఆర్మీతో
తాయిఫ్ కు వెళ్లారు. తాయిఫ్ దగ్గర హునైన్ అనే వ్యాలీలో ముస్లిమ్స్ కు కాఫిర్స్ తో ఫేస్ ఆఫ్ జరిగింది. అందుకే దీనిని బ్యాటిల్ ఆఫ్ హునైన్ అంటారు. ఈ బ్యాటిల్లో కొందరు ముస్లిమ్స్ ప్రైడ్ తో మాట్లాడుతూ, జంగే బదర్ లో మనం కేవలం 313 మంది మాత్రమే, కానీ ఇప్పుడు మనం 12,000 మంది ఉన్నాము. కాఫిర్స్ మనకన్నా తక్కువ. ఈ బ్యాటిల్ ఈజీగా గెలుస్తాం అని అన్నారు. ఈ అరోగెన్స్ మరియు ఆ ముస్లిమ్స్ యొక్క ప్రైడ్ అల్లా సుబ్హానహు వ తఆలాకు నచ్చలేదు. జంగ్ స్టార్ట్ అవగానే కాఫిర్స్ నుండి హెవీ అటాక్ వచ్చి ముస్లింలు దానిని టాలరేట్ చేయలేక పానిక్ అయ్యి వెనక్కి పరుగులు తీశారు. కానీ జస్ట్ 80 మంది సహాబాస్ మాత్రమే హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉండిపోయారు. మీరు సింగిల్ గా ఆ తరువాత హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సింగిల్ గా వెళ్లి, నేను ఖచ్చితంగా అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క నబీని అని చెప్తూ వారి చేతిలో మట్టిని తీసుకొని కాఫిర్స్ వైపుకు విసిరారు. అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క మిరాకిల్ తో కాఫిర్స్ అందరూ బ్లైండ్ అయ్యారు. దీని వలన ముస్లిమ్స్ ఈ బ్యాటిల్ ని గెలిచారు. ఈ విక్టరీ తర్వాత ముస్లిమ్స్ కు హ్యూజ్ వార్ బూటీ అంటే మాలే గనీమత్ లభించింది. ఆ తరువాత జరిగిన బ్యాటిల్ ముతా తరువాత ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు తాలా అన్హు ముస్లింలను సేఫ్ గా మదీనాకు తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు వీరు రోమన్ ఎంపైర్ పై అటాక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ముస్లిమ్స్ కి ఒక బిగ్ టెస్ట్, ఎందుకంటే ఇది మదీనాలో ఖర్జూరపు పండ్లు హార్వెస్ట్ కావాల్సిన టైం. అయితే అదే సమయానికి ముస్లిమ్స్ జంగ్ కి వెళ్లాల్సి వచ్చింది. ఇక రోమన్ ఆర్మీ అబౌట్ 1 lakh సోల్జర్స్ తో ముస్లిమ్స్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ ముస్లిమ్స్ మాత్రం జస్ట్ 3,000 మంది మాత్రమే ఉన్నారు. ఇది ఇంతవరకు జరిగిన యుద్ధాలలో ముస్లిమ్స్ కోసం మోస్ట్ డిఫికల్ట్ బ్యాటిల్ అవుతుంది. ఇప్పుడు ముస్లింలు ఎవరు ట్రూ బిలీవర్స్, ఎవరు హిపోక్రైట్స్ అనేది క్లియర్ అవుతుంది. కొంతమంది ఈ బ్యాటిల్ ను అవాయిడ్ చేయడానికి ఎక్స్క్యూజెస్ చెప్పి మదీనాలోనే ఉండిపోయారు. అయితే హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇమాం అలీ అలైహిస్సలాం గారిని మదీనాలోనే ఉండమని చెప్పారు. ఇది విని ఇమాం అలీ అలైహిస్సలాం గారు అప్సెట్ అయ్యారు. హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నీ పొజిషన్ నాకు ఎలా ఉందంటే మూసా అలైహిస్సలాం కి హారూన్ అలైహిస్సలాం తో ఉన్నట్లు ఉంది, కానీ నన్ను ఫాలో అయ్యే మరొక నబీ ఉండడు అని హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇమాం అలీ అలైహిస్సలాం గారితో చెప్పారు. ఆ తరువాత హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 3,000 మంది ఆర్మీతో బ్యాటిల్ ఆఫ్ తాబుక్ కు వెళ్ళినప్పుడు రోమన్ ఆర్మీ ముస్లిం ఆర్మీని చూసి ఫైట్ చేయకుండా ఎస్కేప్ అయ్యింది. ఇది ముస్లిమ్స్ కి అల్లా నుండి ఒక మిరాకిల్. ఈ బ్యాటిల్ తర్వాత నియర్ బై ట్రైబ్స్ అందరూ ముస్లిమ్స్ తో పీస్ డీల్ చేసుకున్నారు. ఆ తరువాత హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకి తిరిగి వెళ్తుండగా 14 మంది హిపోక్రైట్స్ అంటే 14 మంది మునాఫికులు వారు ఒక నారో వ్యాలీలో ట్రాప్ వేసి హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అమర్ ఇబ్నే యాసిర్ మరియు హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు తాలా అన్హు గారు హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రొటెక్ట్ చేశారు. ఈ 14 మంది మునాఫికులు ముఖాలను కప్పుకున్నారు. వీరు హుజైఫా బిన్ యమాన్ రదియల్లాహు తాలా అన్హు గారికి వారి పేర్లను రివీల్ చేశారు. ఇంకా మదీనాలో మునాఫికులు కొత్తగా ఒక మస్జిద్ ను కూడా నిర్మించారు. ఎందుకంటే యుద్ధానికి వెళ్లిన హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిరిగి రారు అని అనుకొని వీరు మదీనాకు సేఫ్ గా తిరిగి వచ్చాక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆర్డర్ ప్రకారం ఆ మసీదులను డిస్ట్రాయ్ చేశారు. ఈ బ్యాటిల్స్ అన్ని గెలిచిన తరువాత ఇస్లాం ఒక గ్లోబల్ పవర్ గా మారింది. కానీ ఇది హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చివరి బ్యాటిల్. ఈ బ్యాటిల్ తరువాత హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వఫాత్ పొందారు. అప్పుడు ఇస్లాంలో మోస్ట్ కాంట్రవర్షియల్ పీరియడ్ స్టార్ట్ అయ్యింది. ఈ మోస్ట్ కాంట్రవర్షియల్ పీరియడ్ మరియు ఈ మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్ ద్వారా తెలుసుకుందాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం.